హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. డయాబెటిక్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఎప్పుడు ఇడ్లీ దోశే కాకుండా కొంచెం డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. క్విక్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే నేను మూంగ్ దాల్ని, గ్రీన్ పెసల్ని అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. వీటిని మనం నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇవి మనం రెడీగా నానబెట్టి పెట్టుకుంటే క్విక్గా రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నానబెట్టిన పెసల్ని వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని వేసేసుకున్న తర్వాత అందులో నేనైతే గ్రీన్ చిల్లీ, అలాగే ఒక రెడ్ చిల్లీ, ఒక ఇంచు జింజర్, అలాగే జీలకర్రను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే జీలకర్రను వేయలేదు. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ ఉండేలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసేసుకొని నేనైతే ఇక్కడ కొంచెం ఇంకొక బౌల్లోకి తీసుకొని సపరేట్గా అయితే మిక్స్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువగా అనిపించింది. ఈ విధంగా ఒక బౌల్లోకి సపరేట్గా వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే వెజిటేబుల్స్, నేను ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, క్యాప్సికమ్, అలాగే ఆనియన్ ఈ విధంగా చాప్ చేసేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడైతే క్యారెట్ని తురుముకున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలుగా తురుముకొని వేసేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ మనం వెజిటేబుల్స్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం థిక్గా అనిపించి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యిని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ దల్సరిగా అయితే స్ప్రెడ్ చేసుకోవద్దు, ఎందుకంటే లోపల కుక్ అవ్వడానికి మనకి టైం పడుతుంది. ఈ విధంగా కొంచెం పల్చగా, అలానే మరీ పల్చగా కాకుండా మీడియంగా మనం స్ప్రెడ్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి ఒక 2 minutes టైం పడుతుంది. 2 sides ఈవెన్గా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి చట్నీ కానీ ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులో ఆనియన్, గ్రీన్ చిల్లీ, వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేడిగా ప్లెయిన్గా తింటే బాగుంటుంది. ఇందులో మనకి హై ప్రోటీన్ ఉంటుంది. ఇవి 2 తింటే చాలు, స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. డయాబెటిక్ వాళ్ళు కానీ లేదా వెయిట్ లాస్ అవ్వాలి, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడు డైలీ దోశ, ఇడ్లీ ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.